సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుని మీద అనేకమైన కథలు, అసభ్యకరమైన కథలు ప్రచారం చేసే ఈ స్మార్త బ్రాహ్మణులమని చెప్పుకొని, పండితులమని చెప్పుకునే వారిని ముందు వ్యతిరేకించండి. మీరు పూజ చేయకపోతే భగవంతుడు మిమ్మల్ని శపిస్తాడని, భగవంతుడు మిమ్మల్ని కోపిస్తాడని, మిమ్మల్ని అష్టకష్టాల పాలు చేస్తాడని ప్రచారం చేసే దుర్మార్గులైనటువంటి బ్రాహ్మణులమని చెప్పుకునే వారిని ముందు వ్యతిరేకించండి. వాళ్ళ మాటలు వినకండి. భగవంతుడికి మనం ఇచ్చేవేమీ అవసరం లేదు. భగవంతుడే అన్నీ ఇస్తాడు. భగవంతుడికి ఒక పరిమితి అంటూ లేదు. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడు. ఆ భగవంతుడికి ఎన్ని పేర్లు పెట్టుకుంటావు నీ ఇష్టం. ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరు పెట్టుకోవచ్చు. నారాయణుడు అందామా నీ ఇష్టం. నరాహ అయనం యస్య తత్ నారాయణ. సమస్తమైన జీవులకి ఆధారమైనటువంటి వాడు, సమస్తమైన పదార్థాలకి ఆధారమైనటువంటి వాడు. అంతర్ బహిష్య తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతశ్చ బహిష్య తత్ సర్వం వ్యాప్య నారాయణ. అలాంటి వాడు నువ్విచ్చితే కావాలా? ఆయన శివుడు సర్వవ్యాపి అయి ఉండి సమస్తమైన జగత్తుకు శుభాన్ని కలిగించేటటువంటి వాడు. ఆది మధ్యాంతరహితుడు. ఆయనకు ఒక రూపము లేదు, అవసరం లేదు. నువ్వు రూపాలు కల్పించుకొని ఆరాధిస్తానంటే ఆరాధించు, అక్కర్లేదు. చక్కగా ఇంత లింగాన్ని తయారు చేసుకో, ఆ లింగాన్ని మెడలో ధరించు. ఆత్మలింగం అనుకో, అదే విభూతి లింగం అనుకో. అందులో ఉన్నాడు శివుడు. ఆయనే భవుడు. సమస్తమైన జగత్తుకు శుభాలను ప్రసాదించేటటువంటి శుభంకరుడు అయిన శంకరుడు. శం భవతి. శం అంటే ఆనందం, సుఖము. ఆయనను ఆశ్రయించు, అన్ని సుఖాలే కలుగుతాయి. శంభు. ఆయనకు ఒక పెళ్లి చేయకండి. ఆయనకు ఒక భార్య ఉన్నదని, ఆ భార్య కోసం ఏడ్చాడని, ఆ భార్య కోసం నానా తిప్పలు పడ్డాడని, ఆ శవాన్ని భుజం మీద వేసుకొని తిరిగాడని, ఇలాంటి పిచ్చి కథలతో శివుడిని అవమానించకండి. శివుడిని ఎవరో ప్రార్థన చేస్తే వచ్చేస్తాడండి, వాళ్ళకి వరాలు ఇచ్చేస్తాడండి, బోళాశంకరుడండి అంటే మన శైవులు అనుకున్నారు. అబ్బా మన శివుడి గురించి బాగా చెప్తున్నారు అనుకోరు, కానీ అందులో మోసం ఉన్నదాన్ని గ్రహించడం. మీరు బోళాశంకరుడు అండి, అక్కడికి వచ్చి కొద్దిగా నీళ్ళు పోయండి, అక్కడికి కొంచెం ఆకులు వేయండి, దాని పేరుతో డబ్బులు వేయండి. డబ్బులు దండుకోవడం కోసం సుఖంగా కష్టపడకుండా, శ్రమ చేయకుండా, చెమట వచ్చకుండా, జనాన్ని మోసగించి డబ్బులు తీసుకోవాలనుకునేటటువంటి, డబ్బులు సంపాదించాలనుకునే ఒక దుర్మార్గమైన వర్గం వాళ్ళు ఇలాంటి పిచ్చి కథలన్నీ ప్రచారం చేశారు. కోరి చేశారండి, అలాగే చేసుకోండి. కానీ శివుడి మీద, విష్ణువు మీద పిచ్చి కథలు చెప్పి వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి విరోధాలు కల్పించినటువంటి వాళ్ళు ఈ దుర్మార్గులే. శైవుడికి వైష్ణవుడికి ఏమాత్రం విభేదం లేదు. స్మార్తులమని చెప్పుకునే వాళ్ళే ఇవి కల్పించారండి. నేను ఈ మధ్యనే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. శైవులు, లింగాయతులు, జంగమ దేవరులు. జంగాలు అనకూడదండి, తప్పు. జంగమ దేవరులు అనాలి, గౌరవవాచకం. మనకి శుభాలు కలగాలంటే ఎవరిని ఆశ్రయించాలి? ఇలాంటి వారిని ఆశ్రయించాలి. విష్ణువే సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి వాడు, విష్ణువే పరదైవము అని అంగీకరించి ఆ విష్ణువుని, ఆ శివుడిని, ఆ శంకరుడిని అందరినీ కూడా చక్కగా మనసులో భావన చేస్తూ వారిని తలుచుకుంటూ ఆనందపడేటటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అని చెప్పుకునేవారు బ్రాహ్మణులు కాదు. మేము ఉన్నత కులమని చెప్పుకునేవారు బ్రాహ్మణులు కాదు. మేము సమస్తమైనటువంటి జీవరాశిని సమానంగా చూస్తాం, సమస్తమైన జనుడిని సమానంగా చూస్తాం, సమస్త ప్రజానీకాన్ని సమానంగా చూస్తాం అనుకునేటటువంటి వారు, సమభావన కలిగినటువంటి వాళ్ళ బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణులు గౌరవించండి. ఈ వంచకులను కాదు. మనం దేశం గురించి ఆలోచిద్దాం, ధర్మాన్ని గురించి ఆలోచిద్దాం, సనాతన ధర్మం గురించి ఆలోచిద్దాం, సంప్రదాయాల గురించి ఆలోచిద్దాం, సమాజాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి పేరుతో రకరకాల కథలతో దేవతలను అవమానించే వాళ్ళని కాదు. విష్ణువు మీద శివుడికి ద్వేషం ఉండేటట్టుగా, శివుడి మీద విష్ణువుకి ద్వేషం ఉండేటట్టుగా కల్పించిన కథలు మన పురాణాల్లో చాలా చాలా చొప్పించబడ్డాయి. వీళ్ళని నమ్మకండి, వీళ్ళు దుర్మార్గులు. బ్రాహ్మణ అని చెప్పుకునేవాడిని అస్సలు నమ్మొద్దు. వైష్ణవుల్లో శాక్తాదులు ఉన్నారు, మాలదాసరులు ఉన్నారు, దాసరి వాళ్ళు ఉన్నారు, భాగవతులు ఉన్నారు, శైవుల్లో కూడా లింగాయతులు ఉన్నారు, జంగమ దేవరులు ఉన్నారు. ఇంకా అందులో కూడా బోల్డెన్ ఉన్నాయి. నాయనమా సంప్రదాయం వాళ్ళది, ఇక్కడ ఆళ్వార్ల సంప్రదాయం వీళ్ళది.
ఈ జంజం ఉండాలి, ఇలాగే చెయ్యాలి, అలాగే చేయాలి అని చెప్పేటటువంటి వాడు దుర్మార్గుడు. భగవంతుడు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయవయ్యా. భగవంతుడు నువ్వు చేయలేదని కూడా అన్నాడు. ఆయన నిత్య తృప్తుడు. ఆయనకి మనం చేయడం మానకుండా ఉండలేక చేస్తున్నాం. ఇది కైంకర్య బుద్ధి. శివుడిని స్మరించుకోండి, విష్ణువుని స్మరించుకోండి, శక్తిని స్మరించండి. సమస్తమైనటువంటి జగత్తంతా ఒక గణము అనుకుంటే ఆ గణముడికి అధిపతి అయినటువంటి వాడిని నమస్కరిద్దాం. ఆయన ఏదో ఉండ్రాల కోసం తిరిగేవాడు, తిండిపోతూ అని చెప్పకండి. ఆయనకేం తిండి అవసరం, నువ్వు పెట్టి తిండి అక్కడ లేదు. ఆయన భగవంతుడిగా చూద్దాం, భగవంతుడిని గొప్పవాడుగా చూద్దాం, భగవంతుడిని సర్వాంతర్యామిగా చూద్దాం. భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా, పరస్పర విద్వేషాలు లేకుండా కలిపి ఉంచడానికి, భారతదేశాన్ని కలిపి ఉంచడానికి, పరస్పర విద్వేష రహితంగా సమాజాన్ని ఉంచడం కోసం మనం అందరం కృషి చేద్దాం. జై శ్రీమన్నారాయణ. శుభమస్తు. సమస్త సన్మంగళాన్ని భవంతు. సనాతన ధర్మానికి జయమగుగాక. జై సనాతన ధర్మ.